వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఈజీగా, సింపుల్‌గా ఇంట్లోనే బియ్యం పిండితో అప్పడాలు ఏ విధంగా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ కిందే ఈ అప్పడాలైతే ఆరిపోతాయి. అలాగే చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి ఈ అప్పడాలు. ఈ వీడియోనంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాస్ బియ్యాన్ని నైట్ అంతా కూడా వాటర్లో నానబెట్టుకొని మరుసటి రోజు మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి స్టెయినర్లో ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అప్పడాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ మైదా పిండిని కలుపుకోవాలి. మైదా పిండి కలపడం వల్ల అప్పడాలు అనేది విరగకుండా చక్కగా వస్తాయి. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేయడం వల్ల కమ్మదనం వస్తుంది అప్పడాలకు. అందుకని మనము ఈ విధంగా తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా. నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను గ్లాస్ బియ్యానికి. ఎక్కువ కావాలనుకున్న ముక్కాలు స్పూన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక స్పూన్ ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చిని దంచి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇక్కడ నేను ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ అందులో కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకొని బాగా ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకొని నెక్స్ట్ అందులో వాటర్ పోసుకొని పిండి చాలా లూజ్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక పాత్రలో నీళ్లు తీసుకొని నీటిని మరిగించి దానిపైన ఒక ప్లేట్లో తయారు చేసుకున్న పిండిని స్ప్రెడ్ చేసి ఆ ప్లేట్ని మరిగించిన నీటి పాత్ర పైన పెట్టి దానిపైన మరొక ప్లేట్ పెట్టి మూసి 20 సెకండ్లు మాత్రమే ఉడకనివ్వాలి. 20 సెకండ్లకంతా అప్పడాలు ఉడికిపోతాయి. దాన్ని ఒక చల్లటి వాటర్లో వేసి చుట్టూ నైఫ్తో తీసేసుకొని తర్వాత అప్పడాలని మెల్లగా తీసేస్తే చక్కగా వచ్చేస్తాయండి అప్పడాలు ఈజీగా. ఈ అప్పడాలను ఒక క్లాత్ పైన మనము పెట్టి 2 రోజులు ఫ్యాన్ కింద పెట్టేసామంటే చక్కగా డ్రై అయిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గంట, గంటన్నర సేపు ఎండబెట్టుకుంటే ఈ విధంగా బాగా డ్రై అయిపోయి అప్పడాలు గట్టిగా బాగా వస్తాయండి. ఈ విధంగా 2 రోజుల తర్వాత మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా, టేస్టీగా ఉండే అప్పడాలు అయితే తయారైపోతుంది. బయట వాటికంటే ఇవి చాలా కమ్మగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.